వర్షం పడినప్పటికీ ఎవరూ కదలకుండా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనం వేలాది మంది భక్తులకి మనం సర్వీస్ చేసి 200 కేజీలు పెరుక్కొని మజ్జిగ చేసాం. అలాగే చక్కెర పొంగల్ పంచాం, అలాగే హాట్ పొంగల్ పంచాం, టన్ను కర్బూజకాయలు ఏర్పాటు చేసాం. అలాగే మ్యాంగో ఫ్రూటీ కూల్ డ్రింక్ ఏర్పాటు చేసాం. అలాగే హెల్త్ డ్రింక్ కూడా మనం ఏర్పాటు చేసి భక్తులకి చక్కగా వితరణ చేసి ఆ సంగమోత్సవ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా జయప్రదం చేశాం. ఈ జయప్రదం చేసే కార్యక్రమంలో మన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు వేలాది రూపాయలు మన విరాళంలో ఇచ్చి ₹1,00,000 పైన మనకు విరాళం అందింది. ఆ ప్రకారంగా మనం అన్ని ఏర్పాటు చేశాం. ఇందులో ప్రత్యేకంగా చింతా ప్రకాశరావు గారు ఇచ్చిన తర్వాత వారికి తెలియజేస్తాను. వారి సహకారాన్ని నేను ఏర్పాటు గురించి ఇప్పుడు మన SBLN రోకస్ క్లబ్ అధ్యక్షులు ఏజీ అప్పారావు గారిని ఆ చివరి సీట్లో కూర్చొని పెడతాను. అలాగే మన SBLN రోకస్ క్లబ్ కార్యదర్శి బి నరసింహ గారిని వచ్చి ఇక్కడ కూర్చొని కోరుతున్నాం. అట్లాగే మన దగ్గర ఉండి 2 డాక్టరేట్లు ఎంతమంది తీసుకొని పవర్ సొల్యూషన్ అని అతి తక్కువ కన్జంప్షన్తో ఎక్కువ విద్యుత్ ఏర్పాటు చేసేదానికి మనం ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్ చేసి మనం ఏ రోజైతే సంస్థ కార్యక్రమం చేసామో ఆ మద్దతుని మళ్ళీ ఆయనకి ఒక అమెరికన్ కంపెనీ కూడా ఇంకొక డాక్టరేట్ ఇచ్చి సత్కరించేటువంటి మన సహచరుడు, మన మిత్రుడు బి ఆదిమూర్తి గారిని సవినయంగా వేదిక మీదకి నమస్కరించబోతున్నాం. వారు మనకి చక్కెర పొంగలి 50 కేజీ చక్కెర పొంగలిని మనకి ఏర్పాటు చేసి ఆ ప్రసాదాన్ని మనందరం కుటుంబ సభ్యులు కూడా పంచి ఏర్పాటు చేసాం. ఆ విధంగా ఆయన మనకి సంగమోత్సవ కార్యక్రమం సాగడం జరుగుతుంది. ఆయన ధన్యవాదాలు. తర్వాత రెడ్డి క్యాటరింగ్ ఓం నమో నరసింహాయ అని చెప్పి మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చి మన ఎక్సర్సైజ్లో పాల్గొని మన మెంబర్గా చేసేటువంటి బి లక్ష్మణ్ రెడ్డి గారు, ఆయన నేను 100 మందికి నేను భోజనాలు అరేంజ్ చేస్తానని చెప్పి 150 మందికి భోజనాలు అరేంజ్ చేసినటువంటి బి లక్ష్మణ్ రెడ్డి గారిని సవినయంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నానండి. లక్ష్మణ్ రెడ్డి గారు అట్లాగే మనం ఏమీ అడగకుండా ఏమి చేయకుండా నేను 500 మందికి టిఫిన్ అరేంజ్ చేస్తాను, 2 గారీ 2 ఇడ్లీ, 500 మందికి వాటర్ బాటిల్ ఏర్పాటు చేస్తాను అని కరెక్ట్గా టైంకి ఆటోమేటిక్ తీసుకొచ్చి మనకు అన్నింటినీ అటువంటి చికెన్ సెంటర్ ఆనందరావు గారిని కూడా సవినయంగా వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. వీళ్ళంతా మనకు తెలిసేటువంటి వాళ్ళు, మన క్లబ్లో మెంబర్స్ అయినటువంటి వాళ్ళు. కానీ ప్రకాశరావు గారు, చింతా ప్రకాశరావు గారు, మంటా ప్రకాశరావు గారు విశాఖపట్నం పోర్ట్ లో ఆయన కస్టమ్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు. వారికి 2 ఆనిముత్యాల లాంటి అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. వారు మనకి దరిదాపు ₹1,00,000 విలువ చేసేటువంటి హెల్త్ డ్రింక్ ని మనకి సప్లై చేసి వేలాది మందికి పంచేలా చేసేటువంటి ఆయనకి హృదయపూర్వక నమస్కారం చేస్తూ వారిని సవినయంగా వేదిక కోరుతున్నామండి. మంతా ప్రకాశరావు గారు, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి 2 అబ్బాయిలు, వారు ఒకరు సినీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు, ఇంకొకరు రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నారు. గారి అమ్మాయిలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. అలాగే మన ఆనందరావు గారికి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 1 అమ్మాయి టీచర్ గా ఉద్యోగం చేస్తుంది, 1 అమ్మాయి సాఫ్ట్వేర్ లో పనిచేస్తుంది. అబ్బాయి తండ్రి సహకరిస్తూ చికెన్ సెంటర్ లో ఉన్నారు. ఆ విధంగా ఆయన ఉన్నారు. ఆదిమూర్తి గారు, ఆయనకి 2 అబ్బాయిలు. ఆ పవర్ సొల్యూషన్ లో వారికి తండ్రికి 2 సహకరించి మంచి అలాగే ఒక డబుల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా తర్వాత ఏంటంటే ప్రత్యేకంగా ఈయన ఆదిమూర్తి గురించి ఏం చెప్పాలంటే
చేతులకి ఆయింట్మెంట్, కాళ్ళకి ఆయింట్మెంట్ కూడా పూర్తిగా రాసి నొప్పులు తగ్గించడానికి ఆయన కృషి చేసేటువంటి వ్యక్తి ఆదిమూర్తి గారు. ఆ వ్యక్తిగా మొత్తం అందరూ వేదిక మీద అందరూ కూడా చక్కని సేవా తత్పరులు, వారిని అవినీతిని సత్కరించుకోవడం ఎస్వీఎల్ఎన్ బోగస్ కర్తవ్యం కనీస బాధ్యత చెప్పి ఈ రోజు వేదిక మీద వారికి ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా కన్నీళ్ళ గుంపుని నీ పాదం నాటుతుందా, మార్పు తెచ్చిన వాడవు ఎవరు ఆపుతారు, మనసుల్లో మైలో మైను పొడవు, నీ అరుగు కోసం ఆగిన సమయం తొలి పగలు. కానీ ఒకరు ఆచార్య గారిని వచ్చి వారి మీద పన్నీరు తొలగించమని ఆ పరిమళాన్ని మొత్తం అందరికీ కూడా జలమని చెప్పేసి వారిని చూస్తున్నాను. వారిద్దరూ వేదిక మీద ఉన్న వారికి ఒకరు, వేదిక ముందు ఉన్నటువంటి వారు పన్నీర్ అదే పన్నీర్ చెప్పండి అంటే చెప్పండి అభినందించండి. ఎదురు గాలి గట్టిగా ఊడినా అడుగుల్లో వచ్చే ధైర్యం పెరుగుతుందా, సహజ సిద్ధంగా సాగిపోవడమే రూవో. మామూలుగా అయితే మన బాగా క్లబ్లో సభ్యులకి సన్మానం చేసుకుంటే మనం చాలా పరిమితంగా చేసుకుంటాం. కానీ మహానుభావులకి సన్మానం చేయాలి కాబట్టి మనం ఇంత ఘనంగానే చేయాలి. సేవని మనం గమనించుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ కేసీఆర్ చప్పారావు గారు సాలువాతో సత్కరించమని ప్రకాశ్ రావు గారికి సాలువాతో సత్కరించమని కేసీఆర్ చప్పారావు గారిని కోరుతున్నాను. అందరూ చప్పట్లతో వారిని అభినందించండి. అలాగే వారికి జే పురుషోత్తం గారిని వచ్చి అలా ఉంచండి సార్, ఉంచండి సార్, అక్కడ ఉంచాలి సార్. జే పురుషోత్తం గారిని వచ్చి ప్రశ్న కూర్చొని ఇమ్మని కోరుతున్నాను పాస్ట్ ప్రెసిడెంట్. అట్లాగే ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ అయినటువంటి రంగారావు గారిని జ్ఞాపకం ఏమేసి కోరుతున్నాను. ఏదైనా పర్లేదు. సార్ ఇటుగా చూడండి రంగారావు గారు, ఇటు ఇటు. సాల్వతో సత్కంగా కోరుతున్నాను. గడియారం మోగితే తెల్లారే వేళ మలుపులు తేల నడకలో పొసుతూ మజిలీల దారవాకలో కలిసే 6 గంటల బల్లెం శబ్దం సాగుతుంది కడ కలిసే వేళ సింహాచలం చూపిస్తా ఎగిరే వెలుగు
ధన్యవాదాలు. వారికి పుష్పగుచ్చాన్ని పాస్ట్ ప్రెసిడెంట్ జి నాగార్జున గారిని ఇవ్వాల్సిన కోరుతున్నాం. పి త్రినాథరావు గారిని వారికి ఓకే. తర్వాత పాస్ట్ ప్రెసిడెంట్ పాస్ట్ క్యాబినెట్ సెక్రటరీ రెడ్డి బలివేటి సత్యనారాయణ గారిని వచ్చి పుష్పగుచ్చాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాను. వారికి జ్ఞాపకని సిహెచ్ఎస్ఎం రాజు గారు, బిఎస్పీ రాజు గారు ఉన్నారా? టి మురళి గారు సార్వత సత్కరించడం కోరుతున్నాను. వారికి మన వాకర్స్ క్లబ్ లో కీలకమైనటువంటి వ్యక్తి రిటైర్డ్ ఎస్ఐ అయినటువంటి శైలేంద్ర బాబు గారిని వచ్చి పుష్పగుచ్చం ఇవ్వాల్సి కోరుతున్నాను. వారికి డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ రిటైర్డ్ ఎన్ సూర్యనారాయణ గారిని వచ్చి జ్ఞాపకం ఇవ్వాల్సిన కోరుతున్నాను. అన్నం 100 మందికి అంటే ఇంకా చాలేదు అంటే తెస్తానండి అని అన్నారు. వద్దయ్యా జనంలో ఏం తెస్తామంటే లేదు, పెద్ద క్యారేజ్ మళ్ళీ పట్టుకొచ్చి అందులో బిర్యానీ కూరలు అన్ని తీసుకొచ్చి మళ్ళీ నా వాకర్ క్లబ్ సభ్యులే కాదు మిగతా వాళ్ళు కాకుండా సభ్యులు కూడా ఉండాలి కదా, ఆకలితో ఉండాలని చెప్పి తెచ్చినటువంటి లక్ష్మణ్ రెడ్డి గారికి ఇప్పుడు మన జాయింట్ సెక్రటరీ మార్కండేయులు గారు వచ్చి సర్వ సత్యాన్ని కోరుతున్నాను. రుచికరమైన భోజనం. పాస్ట్ ప్రెసిడెంట్ జి నాగార్జున గారిని వచ్చి పుష్పగుచ్చాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆరోగ్యం పెంచే పునాది సంకల్పం సింహాచలం తోడుగా ఉన్న చోట విజయాకల మనసు చేరేదారి ఎటువంటి కార్యక్రమాలైనా నేను ఉన్నానో అనేటువంటి ముందుకు వచ్చేటువంటి దాత నాన్న కనుడైనటువంటి పిలుపు పొందినటువంటి గాన కంపెనీ కనికిరెడ్డి గారు వచ్చి వారికి జ్ఞాపకం ఇవ్వాల్సి కోరుతున్నాను. కొత్త పుస్తకం పట సింహాచలం తిరిగి సాగురాం కలసి కలసి అలాగే మందికి పంచేలాగా సేవ చేసి జనరల్గా సేవ చేసింది మనం, దానం చేసింది ఆయన. ఆ విధంగా గొప్ప కార్యక్రమాన్ని మనతో చేసినటువంటి ప్రకాశ్ రావు గారిని వచ్చి మాట్లాడవలసింది కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఆయన కొత్తగా అని 10 సార్లు అన్నారు కానీ నేను మీకెవరు కొత్త కాదు, నాకు సింహాచలం కొత్త కాదు. నేను తిరిగి మా పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది నాకు ఇక్కడికి. మేము 84లో మా ఫాదర్ డిఎస్పీగా ఇక్కడ ఇల్లు కట్టారు, ఆయిల్ మిల్ ఎదుర్కొన్నా. అప్పట్లో అది మామిడి తోట, ఎవరు ఉండేవారు కాదు. అందరూ అనేవారు ఏంటి పిచ్చివాళ్ళు తోటలు ఇల్లు కట్టుకున్నారని.
మా ఫాదర్కి సింహాచలం అంటే మంచి అభిమానం. అప్పన్న సన్నిధిలో కట్టుకుందామని కట్టారు. అప్పటి నుంచి మేము వస్తున్నాం. నేను పోర్ట్లోని ప్రైవేట్ కంపెనీల్లో అన్నిట్లోని ఉద్యోగం చేసి అంచెలంచెలు ఎదిగాను. దీని వెనకాతల చాలామంది ఉన్నారు. నేను ఒక్కడినిచ్చింది కాదు. ఫండ్స్ రేజ్ చేసి సుమారుగా చెప్పకూడదు ₹1,00,00,000 డ్రింక్స్ తెప్పించాం పూణే నుంచి. ఇది ఒక్కరికే కాదు, ఇక్కడ దగ్గర 12 మందికి ఇచ్చాం. ఓ లిస్టు తయారు చేసుకుని ఆ లిస్టు మన సింహాచలం ఈవో గారు ఇచ్చారు. ఎవరెవరికి పెర్మిషన్ ఇచ్చారని ఈవో గారిని అడిగితే అనాథరైజ్డ్ పర్సన్స్ కాకుండా ఇప్పుడు మీకు ఇచ్చాము చక్కగా అందరికీ అందింది. అదే అనాథరైజ్డ్ పర్సన్కి ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందో మాకు తెలియదు అని ఈవో గారిని అప్రోచ్ అయితే మాకు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో మీ పేరు కూడా ఉంది, అందుకని మీకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇక్కడ చాలామంది ఉన్నారు. మన అయ్యప్ప సేవా ట్రస్ట్ అని, తర్వాత వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఎవరు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ ఇక్కడ మా అక్కింట్లో గొడవలు పెట్టి రాత్రి 12 గంటలకు వచ్చింది లారీ పూణే నుంచి. అదంతా ఇక్కడ అన్లోడ్ చేసి మీ 12 మందికి ఇవ్వడం జరిగింది. అది నెంబర్ 1. ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి నెల చేస్తుంటాం. ముఖ్యంగా మాకు శంకరమఠం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ మా అయ్యప్ప స్వామి పీఠం. రేపు స్వామివారి ఉత్తరా నక్షత్రం, అయ్యప్ప స్వామి జన్మదినం ఉత్తరా నక్షత్రం. ప్రతి నెల ఉత్తరా నక్షత్రం నాడు మేము స్వామివారికి అభిషేకం చేస్తాం. మీరు ఎవరైనా రండి. ఉత్తరా నక్షత్రం నాడు ఉదయం 6 నుంచి 9 వరకు. తర్వాత ఫాలోడ్ బై కాఫీ. మీ అందరికీ ఒకటే, ఈ వయసులో మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. వయసులో ఉన్నప్పుడు సంపాదించుకొని దాచుకుంటే ఈ వయసులో మనం ఎవరి మీద ఆధారపడకుండా హ్యాపీగా జీవనం వెళ్ళిపోతుంది. అదే సిద్ధాంతాన్ని నేను ఫాలో అయ్యాను. నాకు 2 అమ్మాయిలు స్టేట్స్లో ఉన్నారు. ఇటువంటి బాధ్యతలు లేవు. అందుకని నేను ఆధ్యాత్మికంగా నాకు నచ్చింది దేవుడు తోపించింది చూస్తున్నాం. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వండి. ముందు ఆరోగ్యంగా ఉండండి కోరుకుంటున్నాను. మన సింహాచలంలో జరిగిన దుర్ఘటనకి మనందరం వారికి 1 నిమిషం శ్రద్ధాంజలి పెట్టేద్దాం. గారు ₹1,00,00,000 ఇంచుమించుగా వెచ్చించి భక్తులకు సేవ చేయడం అంటే ఆషామాషి కాదు. కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు చాలామంది ఉన్నారు. కానీ అది కాదు, ఆ ఉన్నటువంటిది 10 మందికి పంచాలి అనేటువంటిది ఆ భావన. మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. మా క్లబ్ తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అనిపిస్తున్నాయి. తర్వాత డాక్టర్ ఆదిమూర్తి గారు 3 డాక్టరేట్లు తీసుకొని చాలా సైంటిఫిక్ సిస్టమేటిక్గా ఉండి నిన్నగాక మొన్నే అమెరికాలో ఒక మ్యారిటైమ్ సర్టిఫికేట్ కూడా ఆయన పొంది మరో డాక్టరేట్ తీసుకున్నారు. వారు ఆ రోజు ఏంటంటే మనం చందనోత్సవానికి సందర్భంగా మనం చక్కెర పొంగల్ని మనం అయ్యాం, మనం సంపాదించాం. ఆ తక్కువ అయితే వెంటనే ఆయన 170 కేజీలు తీసుకున్నారు. వెంటనే ఆయన పర్మిషన్ లేకుండా నేను 50 కేజీలు తీసుకొని మన దగ్గర పెట్టాను. ఏటల్లో పట్టుకెళ్ళిపోతున్నారు. ప్రజలకే వెంటనే ఊరుకుంటైనా అని చేత ఇప్పుడు హ్యాపీగా ఆయన సద్వినియోగం అయిందయ్యా బాబు అని చెప్పేసి అన్నారు. కాబట్టి అలాగా 50 కేజీల చక్కెర పొంగల్ మీ అందరికీ విత్తనం చేసినటువంటి డాక్టర్ ఆదిమూర్తి గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నా కెరీర్ స్టార్ట్ చేసింది నేను చాలా రీఛార్జ్ చేశానండి. మీకు ఉదాహరణకి ఒకటి చెప్తాను. హైదరాబాద్లో పొద్దున్న బయట తీసినట్టు కారణం నేను. మీకు కావాలంటే దాని ద్వారా డీటెయిల్స్ అన్నీ నా వెబ్సైట్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. అలాగే చాలా ప్రాజెక్టులు చేశాను.
ఎక్కువ డిఫెన్స్ సంబంధించిన ప్రాజెక్టులు చేస్తాను. అవి కాకుండా ఏంటంటే పిల్లలకి ఇప్పటివరకు 5,000 మంది స్టూడెంట్స్కి కంప్లీట్ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి పంపించాను. ఇప్పుడు అందులో 4,000 మంది ఆల్రెడీ ఎంప్లాయ్ చేశారు. ఇంకా ట్రైనింగ్ అవుతాను. అందరికీ ఫ్రీ అండి, ఎవరితో డబ్బులు తీసుకోండి, అంతా ఫ్రీగా చేస్తాం. ఇలా సర్వీసింగ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అది చేస్తున్నాను. అందరికీ మా వాటర్ పక్కన ఉన్నాయి చాలా ఎల్లన్న వాకర్స్ క్లబ్ సభ్యులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అది మూడోది మా మిత్రుడు లక్ష్మణ్ రెడ్డి గారు రెడ్డి క్యాటరింగ్. ఆయన మొట్టమొదటి చెప్పాడు, ఎప్పుడన్నా ఒకవేళ ఎవరింట్లో ఉన్నా కష్టం కలిగితే ఆ కష్టం ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలో తెలియదు కాబట్టి అలాంటి కబుర్లు నాకు చేస్తే వాళ్ళకి వెంటనే భోజనాలు ఫ్రీగా ఏర్పాటు చేస్తాను, నేను నాకు మీ ఫోన్ చేస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందుచేత దానగుణం ఎక్కడో తెస్తే రాదు, పుట్టుతో రావాలి మనకు. అది అందుచేత ఆ లక్ష్మణ్ రెడ్డి గారు 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయి సినీ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు, ఒక అబ్బాయి రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నాడు. ఆయన క్యాటరింగ్ అప్ చేసుకుంటూ మొత్తం మీద ఆ సింహాద్రి నాథుని తాలూకు సేవలు పొందుతున్నారు. లక్ష్మణ్ రెడ్డి మిత్రుడిని వచ్చి మాట్లాడవస్తే కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు 2 అబ్బాయిలు. అంటే ఒక్క నిమిషం, మా సోదరులు అందరూ ఎండలో ఉండిపోయారు. నేను ఎక్కువసేపు మాట్లాడు, 1 సెకండ్లో తెలియజేస్తాను. ఎందుకంటే మేము నీళ్ళలో ఉన్నాం, మీరు అందరూ ఎండలో ఉన్నారు, అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు ఎక్కువ మాట్లాడను. మాకు 2 అబ్బాయిలండి. అంటే ఒక పెద్ద అబ్బాయి సినీ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు, అంటే హీరోగా చేస్తున్నాడండి. ఒక సినిమా ఎవరి సినిమా కాడే హీరో ఒకటి, గుడ్ మార్నింగ్ ఒకటి, రజికులు రఘురామ్ ఒకటి సినిమా, ఈ 3 సినిమాలు అయ్యాయండి. ఇప్పుడు కోడుకొర అని ఒక సినిమా చేస్తున్నాడు. నెక్స్ట్ గ్రామ పంచాయతీ షూట్ స్టార్ట్ అయింది, పెద్ద బాబు హీరోగా చేస్తున్నాడు. 2వ చిన్న అబ్బాయి నుంచి హైదరాబాద్ విశాఖపట్నం కలిపి రియల్ ఎస్టేట్గా పనిచేస్తాడు గురువుడు చిన్న అబ్బాయి. నాకు 2 అబ్బాయిలు కూడా చక్కగా సపోర్ట్ ఉన్నారు. అలాగే మన రామకృష్ణ గారు అన్నట్టు నేను ఏదైనా చెయ్యాలంటే మనకి భగవంతుడి ముందు ఆశీర్వాదం ఇచ్చారు. ముందు ఒక మంచి చెయ్యాలి అంటే ఆయన తోడు ఉన్నాడు మనకి. ఆ తోడు నుంచి మన మనసులో దూరి మనం 10 మందికి సేవ చేయాలనే దృక్పథంతో నేను ఉన్నాను. అలాగే అందరికీ మేలు చేద్దాం అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాకర్స్ క్లబ్ సభ్యులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ ఎండలో ఉండిపోయారు, మీ నేలలో ఉండిపోయానంటే ప్రకాష్ లాగా వెంటనే అక్కడ వచ్చారు. ప్రకాష్ గారు ఎర్రవారు కాదు రావడానికి. విటమిన్ డి టాబ్లెట్ కొనుక్కోవాలంటే 750 రూపాయలు పెట్టి వారంకి ఒకటి 4 వారాలు పడితే ఈ విటమిన్ డి వస్తుంది. కాబట్టి గుర్తునే వచ్చి విటమిన్ డి 500 రూపాయలు చెప్పి అక్కడి నుంచి కూర్చున్నారు వెళ్ళి. అంటే విటమిన్ డి గురించి ఆయన వచ్చాడు. అంచేత మన వాళ్ళు కూర్చొని అందరికీ విటమిన్ డి బ్రహ్మాండంగా వస్తుంది, ఏం పర్వాలేదు, 2 నిమిషం కూర్చొని పర్వాలేదు. ఇంకా తర్వాత మన మిత్రుడు కష్టపడి మొత్తం మీద ఉంటారు. ఏదైనప్పటికీ ఆయన కూడా 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు, 1 అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొక అమ్మాయి టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొక అబ్బాయి ఆయనతో సహకరిస్తూ మొత్తం మీద ఆయన వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. అటువంటి ఆనందం వచ్చి ఇప్పుడు మాట్లాడమని కోరుతున్నాను. ఆయన ఉదయాన్నే 500 టిఫిన్స్, 2 ఇడ్లీ, 2 గ్యారీ, 500 వాటర్ బాటిల్స్. మనకి ఆ 2 ఇబ్బందే. ఆ 2 లేకపోతే ఎక్కడికో దూరం వెళ్ళాలి మనం. అంచేత మనందరూ టిఫిన్లు తింటూ ఆ వాటర్ బాటిల్ తాగుతూ ఎంతో మంది టిఫిన్ సర్వ్ చేసాం. అంచేత ఆయన ఆ గొప్ప మనసుతో మనందరికీ ఆ టిఫిన్ అన్ని ఏర్పాటు చేసి బాగా సపోర్ట్ చేసేసి ఇలాగ ప్రతి బుధవారం ఒక 50 మంది, 10 మంది కలుపుతున్నాం. అలా 10 మంది నుంచి 50 మంది ప్రతి బుధవారం ఈ భోజనాలు ఏర్పాటు చేయడం, ప్రతి గ్రామానికి సబ్జెక్ట్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలం ఆపం మన ఇంతకుముందు మధ్యకాయ తిరిగిచ్చాం. ఈ సంవత్సరం టిఫిన్స్ ఇచ్చాం. నెక్స్ట్ మరి తిరుపతికి 1000 మందికి ఏర్పాటు చేయాలని అంతా మా కష్టం మీద ప్రతి వచ్చిన 10 రూపాయలు తీసుకుంటాం. ఇది నా చిన్నప్పుడు తర్వాత అంటే నాకు తిండి కూడా ఉండేది కాదు తినడానికి. అలాంటి పరిస్థితుల్లో నాకు మనకు వెంటనే కూడా డబ్బులు ఖర్చు పెట్టాం. నాకు తెలియదు ఆ 10 రూపాయలు పేదవాడికి ఎందుకు ఖర్చు పెట్టకూడదు. చిన్న పుట్టిన పేదవాడిని
కష్టపడుతున్న రోజు వస్తుంది. పేదవాడు పట్టుకొచ్చిన ఆలోచన ఉన్నది ఈ కార్యక్రమాలు చేస్తాను. ఫస్ట్ ఇంకో కోర్టులో జాబ్ చేశాను. మా ఎంతకాలం ఎంత బాగపోతే వాళ్ళు 8 ఇయర్స్ అది ఎప్పుడు వేదిక మీద మాట్లాడి క్లబ్ తరఫున ఈరోజునే మా అభినందనలు సన్మానాలు స్వీకరిస్తున్న పెద్దలకు, అధ్యక్షులు అప్పారావు, కమిటీ సభ్యులకు, మిత్రులారా అందరూ కూడా నమస్కారం. మనం గత 12 సంవత్సరాలుగా ఎస్వీఎల్ వాకర్స్ క్లబ్ తరఫున ప్రసాద వితరణ చేస్తున్నాం. చంద్రోత్సవం ఒకటి, గిరిప్రదర్శనం ఒకటి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా చేసే కార్యక్రమంలో మనకి మంతా ప్రసాద్ గారు ఆయన కబుర్ చేశారు. మనకి అసలు ఆయన ఇస్తారని కానీ ఏం తెలియదు. అసలు స్వచ్ఛందంగా ఆయన మన కబుర్ చేసి ఇలాగా కూల్ డ్రింక్స్ ప్యాకెట్స్ ఉన్నాయండి, ఎనర్జీ డ్రింక్ ప్యాకెట్స్ ఉన్నాయి తీసుకెళ్ళని చెప్తే మనం చాలా ఆనందపడిపోయి 4,800 ప్యాకెట్లు మనం ఊహించలేదు. ఈరోజు మన చేసిన కార్యక్రమంలో ఒక హైలైట్ కార్యక్రమం లాగా మన ప్రసాద్ గారికి జరిగింది. ఆయనకి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన లక్ష్మణరెడ్డి గారు ఆయన వచ్చి మన క్లబ్లో జాయిన్ అయిన దగ్గర 6 నెలలు జరిగింది. ఆయన వచ్చి పోయినా చక్కటి బాగా చెప్పాడు. మనలో ఎవరికైనా ఏ పరీక్షలు అయినా సరే అదే కాకుండా జీవిత సాధనకు ఏదైనా పెళ్లి కానీ ఇలాంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్టయితే ఒక 50-100 మందికి నా సొంత డబ్బులతోనే అంత తయారు చదువుతాడు. ఆయన మనకి ఆ రోజున అన్నారు 100 మందికి భోజనాలు నేను ఫ్రీగా అరేంజ్ చేస్తాను, ఇంకా ఏమైనా నేను చేయగలిగి చేస్తానని చెప్తారు. అటువంటి ఆయన మనిషి కూడా మరొకసారి అటువంటి ఉదార హృదయం ఉన్నోడు మన క్లబ్లో ఉండడం మన క్లబ్ కూడా గర్వకారణం అండి. అలాగే డాక్టర్ భానుమూర్తి గారు తిరుపతిలో డాక్టరేట్ అండి. అమెరికా సంస్థ డాక్టర్ ఆదిమూర్తి గారికి అమెరికా సంస్థ ద్వారా 3 సార్లు డాక్టరేట్లు వచ్చాయి. ఆంధ్ర కళారత్న బిరుదులు వచ్చాయి. అనేక ప్రశంసా పత్రం ఇచ్చాయి. ఆయన పవర్ కన్సర్వేషన్ మీద విపరీతమైన పరిశోధన పత్రాలు ఆవిష్కరణ ఇన్నోవేటివ్స్ అన్నీ కూడా చేశాడు. మీరు విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా కానీ ఏ పవర్ కన్సర్వేషన్ మీద ఏ మూమెంట్లో ఇచ్చినా సరే ఆయన పేరు లేకుండా ఉండదు. అటువంటి మహామనిషి మన క్లబ్కు ఎవరో డాక్టరేట్ 3 డాక్టరేట్ అందుకుగా కానీ సన్మాన పత్రాలు గట్రా చూసినట్టు మనం దగ్గర ఒక శాంతాడు అంటుంటే ఆయన ఏం చెప్పాలి తెలియదు. అన్ని సన్మాన పత్రాలు ఉన్నాయి. ఆయన ఇప్పటికి నిత్యం ఇన్నోవేటివ్ అండి. ఏదో కొత్తది ఆవిష్కరణ చేయాలనే తపనతో తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఈరోజు కూడా 30-40 మంది ఉద్యోగులను పెట్టుకొని ఎక్కడ ఏదైనా ఎగ్జిబిషన్ అయినా సరే పవర్ మీద ఎగ్జిబిషన్ అయితే ఆయన టెంట్ లేకుండా ఉండదు. ఏదో మిలిట్స్ మీద ఎగ్జిబిషన్ అంటే ఆయన టెంట్ లేకుండా అన్ని విషయాలు కూడా ఆయన ఉంటాయి. అటువంటి మహామనిషి కూడా మన క్లబ్కి మెంబర్గా ఉండడం మనందరూ కూడా గర్వకారణం. అంతేకాకుండా మొన్న 50 కేజీలు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆయన కూడా ఆయన విశాల హృదయానికి ఇంకా మిత్రుడు ఆనంద్, నేను ముద్దుగా ఆనంద్ అంటారు, ఆయన నన్ను డాడీ అంటారు. ఆయన ఎందుకంటే నన్ను ఎప్పుడు డాడీ అంటుంటాను. నేను కూడా ఆనందం చూసి చాలా అభిమానం పిలుస్తాను. ఆయన ప్రతిసారి ఏ ప్రోగ్రాం అనండి, ఏ ప్రోగ్రాం అవ్వబడి వెంటనే నాకు చెప్తాడు, డాడీ మీ దగ్గర నేను ఒక 50-100 మంది సరిపడి పెడతాను, మీరు సర్వ్ చేయగలని చెప్పి మేమే బతికించేస్తాం. చేయలేక ఒప్పులేక మొన్న శ్రీరామనామ కార్డుని మధ్యస్తాను పచ్చంటారు నాకు వచ్చిరాన్నాం. అవి ప్రతి ఏ ఫంక్షన్లో సరే ఆయన ఉన్న డబ్బులని కొంత డబ్బులు మీకు ఇచ్చింది పచ్చండి అంటే మనం ఏం చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఏ నిమిషంలో ఉన్నా సరే మనం కబుర్ చేస్తాం. 5 నిమిషాలు వచ్చి మనకి సెక్రటరీ వచ్చి అన్ని కూడా సహాయం చేస్తుంది. అటువంటి ఆయన కూడా మన క్లబ్ మెంబర్ అవడం మనకు అదృష్టం. ఇటువంటి మనుషులు సన్మానం చేయడం అంటే అది మనకి మనం గౌరవించుకోవడం లెక్క. అటువంటి అలాగే భవిష్యత్తులో కూడా ఎందుకంటే దానహీనుడిని చూసి ధనం నవ్వేదించండి, దానహీనుడిని చూసి ధనం నవ్వేదించండి. సముద్రంలో ఎంతో ఉంటుంది నీరు, కానీ నీరు ఎందుకు ఉపయోగపడదు. నూతిలో ఎంత నీరు ఉంటుంది, కానీ నీరు తాగడానికి ఉపయోగపడదు. అలాగే డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా దానగుణం ఉండదండి. చాలా మందికి డబ్బులు దానం చేయడం డబ్బులు మాత్రం ఉండవలసిన లేదు. అలాగే దానహీనుడిని చూసి ధనం నవ్వింది. సముద్రం చూసి నీరు అవుతాయి. న్యూ ఇయర్కి వెళ్తాం, నీరు తాగకంటే అంత సముద్రం వెళ్ళాం. అలా ఇవ్వాలనే సత్సంకల్పం హృదయం గారు ఉన్నట్టయితే మంచి అటువంటి సత్హృదయంతో మంచి సంకల్పంతో మనకి ఇక మనకు సహాయం చేసే పెద్దలందరితో ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. లక్ష్మణ్ గారు కాబట్టి ఇప్పుడు మనకేంటి మాకు కూడా ధైర్యం మా సపోర్ట్ రూట్ దొరికిందని మనకి నెక్స్ట్ ఇయర్ దానికి ముందే ప్రాపర్ చేస్తాం. చాలా బాధ్యతగా దాని పెద్ద దీంట్లో చాలా లాంగ్ రేంజ్ చాలా కొట్టున్నాం. సహకారం వచ్చేసి మనవాడితో ఇచ్చిన ఆయన పిచ్చిలా పెట్టిపోయినా అటువంటి మనిషి కూడా మనతో పనిచేయడం పక్కనే ఉండడం ఆ సేవాత్మక ఆశీస్సులతో మనకి లభించడం కూడా తెలియజేస్తూ అది ఆల్రెడీ ముందు చెప్పాను, మరోసారి చెప్తాను. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో కూడా మీ యొక్క సహకారాలు ఇవ్వండి. అలాగే మీరు కూడా వాకర్స్ క్లబ్లో చేరితే మేము కూడా సంతోషిస్తాం. గౌరవ